అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది తెలంగాణలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ అభిమానులు చాలామంది మెసేజ్లు కాల్స్ చేయడం జరిగింది ఒక వీడియో చేయమని. అసలు ముఖ్య విషయం ఏంది అంటే, రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ విషయం పైన ఎందుకు స్పందించట్లేదు? మాకు ఆయన పైన విపరీతమైన అభిమానం ఉంది. ఈ విషయంతో పూర్తిగా మాకున్నటువంటి అభిమానం సన్నగిలే అవకాశం ఉంది. దయచేసి దానిపైన సరికొత్త వివరణతో ఉండే విషయం ఏంది అనేది కరాఖండిగా చెప్పని కొంతమంది మెసేజ్లు కాల్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. అసలు విషయం ఏంటంటే, ఎస్ఎల్బీసీ అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రాజెక్టు. అందులో భాగంగా అక్కడ ఎవరైతే ఇప్పుడు 8 మంది ఇరుక్కొని ఉన్నారో, కొద్దిమంది పదుల సంఖ్యలో చాలామంది బయట ప్రమాదశాతం నుంచి బయటకు తప్పించుకున్నారు. 8 మంది ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఆ 8 మంది. అసలు ఆ 8 మంది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో, అసలు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఇలా ఉండగా, తెలంగాణలో రాజకీయ రంగు పులుముకొని చాలా పార్టీలు ముందుకొస్తున్నాయి. రేవంత్ రెడ్డి పైన అక్కస్తోనో, లేదా ఆయన సీఎం కదా, ఆయన టార్గెట్ చేస్తే మనం హైప్ అవుతామనో ఎందుకో ముందుకు వస్తూ ఉన్నారు. నేను కూడా వ్యక్తిగతంగా అదే అభిప్రాయంతో ఉన్నాను. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఆయన స్పందించట్లేదు అని నేను అనుకున్నాను. అదేవిధంగా చాలామంది మెసేజెస్ అండ్ కాల్స్ రావడంతో ఆ విధంగా నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే, రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న మీడియా సమావేశంలో ఆయన చెప్పిన వివరణ ఏముందంటే, ఈ ఎస్ఎల్బీసీ విషయం పైన ఎక్కడైతే ప్రమాదశాతం ఆ 8 మంది అక్కడ ప్రమాదంలో ఇరుక్కొని ఉన్నారో, వారి కోసం హుటాహుటిన కేవలం 2 గంటల్లో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రకరకాల అంటే పదుల సంఖ్యలో మంత్రులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఎందుకు అనేది ఆయన చెప్పిన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈయన ఏ కారణం చెప్పినాడో మనం వినే ముందు, హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ గారు, ఇంకా వేరే పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రి పోలేదు అక్కడికి పోలేదు, ఆయనకి కేవలం రాజకీయాలు ఇంపార్టెంటు, ఆయనకి ఎలక్షన్సే ఇంపార్టెంటు, ఆయన కేంద్ర పెద్దలతో సన్నిహితంగా వెళ్ళడం ఇంపార్టెంటు అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అందుకు రేవంత్ రెడ్డి ఒక సరైన హరీష్ రావుకి చెంపపెట్టు అనిపించే విధంగా ఒక సరైన రిప్లై ఇచ్చారు. అసలు హరీష్ రావు ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో, జరిగిన సమయంలో ఎక్కడున్నాడు? జరిగిన సమయంలో ఉన్నాడా, జరిగిన తర్వాత వెళ్ళాడా మనకు తెలియదు. కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత 2 రోజులు దుబాయ్లో హరీష్ రావు జల్సాలు చేస్తూ ఉన్నాడు అని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అందుకు మీ దగ్గర ఏదన్నా రుజువులు ఉన్నాయా అని మీడియా వాళ్ళు అడగగా, ఆయన పాస్పోర్టు నెంబర్ తీసి బయటికి తీస్తే అర్థమవుతుంది. సీఎం హోదాలో ఉండి ప్రభుత్వం తరపున మేము లేఖ కూడా రాయడం జరుగుతుంది ఎయిర్పోర్ట్ వారికి. హరీష్ రావు ఆ సమయంలో ఎక్కడున్నాడు, ఎయిర్పోర్ట్లో ఏ టయానికి చెక్ ఇన్ అయ్యాడు, ఏ టయానికి చెక్అవుట్ అయ్యాడు చూస్తే అర్థమవుతుంది. ఆ సమయంలో అక్షరాలను నేను చెప్పగలుగుతున్నాను, హరీష్ రావు దుబాయ్లో జల్సాల్లో మునిగి తేలినాడు. ఇప్పుడు మొత్తం మత్తు దిగిపోయిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ అదేవిధంగా రాజకీయాలు మొదలు పెడతా ఉన్నారు. మీరు రాలేదు, ఆ రోజు సీఎంగా నేను రాలేదు. అసలు ఎందుకు రాలేదు? మిగిలిన మంత్రులందరినీ పంపించినటువంటి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి రాకపోవడానికి కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు కన్నా అక్కడికి ఒక్కసారి కన్నా వస్తే మొత్తం వ్యవస్థలన్నీ వచ్చి ఆడ చేరతాయి. అంటే ఎక్కడైతే ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో, ఆ 8 మందిని బయటికి తీయాలని ఆగమేఘాల మీద పనులు జరుగుతున్నాయో, వాటికి ఖచ్చితంగా బ్రేక్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సీఎం సెక్యూరిటీ రీత్యా అక్కడ ముందుగా అక్కడకు హాజరైనటువంటి పోలీసు వారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఈ యొక్క స్పీడ్గా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కి ఖచ్చితంగా బ్రేక్ పడే ఛాన్స్ అంటూ ఉంటుంది. ప్రతి గంట కాదు కదా, ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్. అక్కడ ఎవరైతే 8 మంది ప్రమాద శాతం అటు చిక్కుకున్నారో, నిమిషం ఊపిరాడక కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు బ్రతుకున్నారో తెలీదు, బ్రతుకునలేదో తెలీదు. నేను సీఎంగా ఒక చోట ఉండి నేను మానిటర్ చేస్తూ ఉన్నాను, అది కూడా తప్ప, దీని కూడా రాజకీయం, ప్రతిదీ రాజకీయమేనా అని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇదే సందర్భంగా ఆయన ఒక మాట చెప్తూ, నేను కేంద్ర పెద్దలతో టచ్లో ఉన్నాను, సాక్షాత్తు బీజేపీ పెద్దలతో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారితో నేను టచ్లో ఉన్నాను, ఇలా చెప్పగలిగే దమ్ము, ధైర్యం, గట్స్ నాకు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు. ఎందుకయ్యా టచ్లో ఉన్నామంటే, నరేంద్ర మోడీ గారితో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ జరపాలంటే కేంద్రం యొక్క సంస్థలో నేవీ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అక్కడ ఈ యొక్క హెల్త్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క కోఆర్డినేషన్ ఖచ్చితంగా అవసరం. అక్కడ ఆక్సిజన్ లోపలికి పంపించడానికి హెల్త్ ఆర్గనైజేషన్స్ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం. ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మాకు సహకారం కావాలని చెప్పి ఎస్ఎల్బీసీ గురించి, సార్ ఇది జరిగింది సార్ అని నరేంద్ర మోడీ గారితో చెప్పినాను. నరేంద్ర మోడీ గారు తన వంతు సహకారం అందించి
ఖచ్చితంగా ఈ విషయంలో నేను తోడ్పాటు అందిస్తాను అని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పినారని రేవంత్ రెడ్డి గారు రాజకీయం అనే రంగు లేకుండా ఓపెన్గా చెప్పినాడు. బీజేపీ పెద్ద అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ సాయం చేస్తాన్నాడు మాకు అని. సో ఇక్కడ 8 మంది ప్రమాద శాతంలో ఉండగా మనం రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి పార్టీ నాయకులు కానీ ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య నాయకులైనా కూడా ఇప్పుడు మనం విచక్షణతో ఆలోచన చేయాలి. కానీ దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది మొత్తం తలమాసిన పని. దాన్ని ఏమంటారంటే అది వర్ణించడం కూడా నాకు చేత కావట్లేదండి. దీనికి నన్ను క్షమించండి. ప్రతిదానికి రాజకీయం రంగు పొలమడం అత్యంత తప్పు, అది అత్యంత అసహ్యం, జుగుప్సాకరమైన విషయం. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా 8 మంది విషయం ఎప్పుడు వారి యొక్క ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందంటే ప్రతి నిమిషం అక్కడ ఏదైతే రెస్క్యూ టీం పనిచేస్తుందో పూర్తి వేగవంతంగా పనిచేస్తూ ఉన్నారో ఖచ్చితంగా అవునన్నా కాదన్నా కూడా ఇంకా 2 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. 2 రోజుల తర్వాత వారి ఆచూకీ తెలిసే ఛాన్స్ అంటూ ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఈ యొక్క మీరు ఎందుకు వెళ్ళలేదు అనే సందర్భంగా ఆయన అడిగినందుకు అక్కడ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకి ఎటువంటి అనుభవం అంటే పూర్వం ఈ యొక్క భారతదేశానికి మిలిటరీలో పనిచేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయనకున్నటువంటి సహచరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకున్నటువంటి అనుభవం ప్రతి ఒక్కటి రంగరించుకొని అనేక వ్యవస్థల్ని ఇంబెడ్ చేసి మరి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేట్టుగా ఆ రోజు నుంచి ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు. సో సీఎం అక్కడ ఉన్నా లేకున్నా కూడా సాక్షాత్తు సీఎంకు మించిన పరిధి తీసుకొని నేను ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి అనే అతను సీఎం హోదాలో అక్కడ ఉన్నా కూడా ఇంత చురుగ్గా ఈ పనులని చేయగలిగేవాడో కాదో తెలియదు. కానీ చేయని కూడా చేయలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆయన దీన్ని ఒక వ్యక్తిగత విషయంగా తీసుకొని ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అయితే కితాబు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.